చిన్నపిల్లలకి ఫ్యాటీ లివర్ రావడం ఏంటి? నార్మల్ గా ఆల్కహాల్ తాగే వాళ్ళలో మాత్రమే ఫ్యాటీ లివర్ అనేది వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి 100 మందిలో 30 మందికి వస్తుంది. సో యాక్చువల్ గా ఇది చిన్న పిల్లల్లో ఎందుకు వస్తుందంటే, పిల్లల డైట్ చూస్తే షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తింటారు. ఇక్కడ షుగర్ అంటే డైరెక్ట్ రిఫైన్డ్ షుగర్ అనే కాదు, వాళ్ళు తినే అన్ని ఫుడ్స్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఉన్న ఫుడ్స్ అని. అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, స్నాక్స్, కెచప్స్, చాక్లెట్, బిస్కెట్స్ ఇవన్నీ కాకుండా మనం ఇంట్లో వండే ఫుడ్ లో కూడా. సో దీనివల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేది బ్లడ్ లో ఎక్కువ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అయ్యి లివర్ లో ఫ్యాట్ స్టోరేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది. మరి మీరు ఏం చేయాలి? పిల్లల డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. ఫస్ట్ వన్, పిల్లల ఫుడ్ లో షుగర్ తక్కువ ఉండాలి ఎప్పుడైనా సరే. సెకండ్, ఫ్రూట్ జ్యూసెస్ బదులు ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వండి, ఎందుకంటే దానిలో ఫైబర్ కూడా ఉంటాయి. థర్డ్, సాఫ్ట్ డ్రింక్స్ కి దూరంగా పెట్టండి. ఫోర్త్, ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్స్ లిమిట్ లో ఇవ్వండి, వన్స్ ఇన్ ఏ వైల్. ఫిఫ్త్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లల్ని ఎక్కువసేపు బయట ఆడుకోనివ్వండి. వాళ్ళు ఎంత మంచిగా ఆడితే వాళ్ళ ఇమ్యూనిటీకి, వాళ్ళ హెల్త్ కి అంత మంచిది. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. బెస్ట్ ఫుడ్స్ ఏంటివి పిల్లల కోసం అని వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేస్తాను. సైనింగ్ ఆఫ్ ఉషా, హెల్త్ కోచ్ ఫర్ ప్రీటీన్ అండ్ టీన్స్.